జగన్ జమానాలో తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కనీసం నీటి ఇబ్బందులు కూడా తీర్చకుండా ఓట్లు వేసిన ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయాల కన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పులివెందుల నియోజకవర్గం పరిసర ప్రాంత ప్రజల దాహార్తి తీరుస్తోంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై దృష్టి సారించింది. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు 280 కోట్ల కేటాయింపులు చేసింది. పులివెందుల పట్టణం, గ్రామీణం, సింహాద్రిపురం మండలాల్లో 100% పనులు పూర్తయ్యాయి. వైసీపీ హయాంలో ప్రజల కష్టాలు తీర్చడంలో కూడా జగన్ విఫలమయ్యారు. 5 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో నీటి కష్టాలను కూడా తీర్చలేకపోయారు. కూటమి ప్రభుత్వం రాజకీయాలు, ప్రాంతాలను చూడకుండా ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతోంది. కేంద్రం అందిస్తున్న సహకారంతో ప్రాధాన్యత ప్రాజెక్టులను గుర్తించి అక్కడ పనులను వేగవంతంగా పూర్తి చేస్తోంది. జగన్ జమానాలో తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కనీసం నీటి ఇబ్బందులు కూడా తీర్చకుండా ఓట్లు వేసిన ప్రజలను మోసం చేశారు. అయితే కూటమి ప్రభుత్వ రాజకీయాల కన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పులివెందుల నియోజకవర్గం పరిసర ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కానీ పులివెందులకు సంబంధించి ఇద్దరు సీఎంలు అంటే తండ్రి కొడుకులు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు సీఎంల హయాంలో కనీసం తాగునీరు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ఇప్పటికీ ఆ ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాగునీటి పరిస్థితి 24 గంటల తాగునీరు శాశ్వత పరిష్కారానికి స్కీమ్ నడుమిగించింది. కేంద్ర జల్ జీవన్ పథకం కింద ఈ స్కీమ్ కడప జిల్లాలో పులివెందులకు మాత్రమే కేటాయించారు. మొదట ఎందుకంటే పులివెందుల ప్రజలు ఇదే కూటమి ప్రభుత్వం ప్రిస్టేజ్ గా అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ పథకానికి మొత్తం 480 కోట్ల వ్యయంతో పథకాన్ని చేపట్టారు. మొత్తం పులివెందుల ప్రాంతంలో 155 కిలోమీటర్ల మేర అది పైప్ లైన్ కూడా పనులు దాదాపుగా అయిపోయాయి. పులివెందుల ప్రాంతంలోని 300 గ్రామాలకి నీటి సరఫరా, ఇది శాశ్వత నీటి సరఫరా స్కీమ్. ఇది మొత్తం 155 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. దాదాపుగా చివరికి చేరుకున్నాయి పనులు. వచ్చే నెల ఇద్దరితో రేపు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రారంభిస్తారు. మన కలెక్టర్ కూడా కలెక్టర్ అడగడం జరిగింది. వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది. మొత్తం ఈ స్కీమ్ మొత్తం పులివెందుల ప్రాంతంలో 300 గ్రామాల ప్రజలు ఈ స్కీమ్ ను ఉపయోగించుకోనున్నారు. మొత్తం మీద అయితే ఇద్దరు సీఎంల హయాంలో లేని తాగునీటి పరిష్కారం కూటమి ప్రభుత్వం అందిందని చెప్పి ఆ ప్రజలు పులివెందుల ప్రజలు అయితే ఇప్పుడు చర్చ సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.